సాయి హెరిటేజ్ విలేజ్కి వెళ్తున్నాం. 50 రూపీస్ ఆటో ఎక్కిపోతున్నాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే సాయి హెరిటేజ్ విలేజ్ కి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు హెరిటేజ్ విలేజ్ మేము లోనికి వెళ్ళబోతున్నాము. సాయిబాబా ఏం చేసాడు వాడు ఎట్లా? సాయిబాబా మీకు తెలుసా? సాయిబాబా అన్నం ఉడుకుతున్నప్పుడు చేయబెట్టారు దాంట్లో, అలాగే వాటర్ తోటి దీపాలు వెలిగించారు. సో ఇదే సాయి హెరిటేజ్ విలేజ్ అండి. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో? చూస్తుంటే చాలా చాలా ఓల్డ్ టైప్ లో చాలా బాగుంది. ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు మనం లోపలికి. ఎంటర్ అవుతున్న కొద్ది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మొత్తం చుట్టూ చూడడానికి. సాయిబాబా ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఎలాంటి విలేజ్ ఉండేది, ఎలాంటి కాస్ట్యూమ్ ఉండేది, ఎలాంటి వస్తువులు ఉండేవి, అవన్నీ ఇక్కడ రీప్రజెంటేషన్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇదేంటంటే ఖండోబా టెంపుల్ అంటారు అనమాట. అక్కడంతా పేర్లతో సహా ఇచ్చారు. అండ్ మనుషులు జుట్టు అవంతా నిజమన్నట్టు ఉంది. పొయ్యి గట్ట అంటించాలంటే పిడకలు, ఆవు పేడ గేదె పేడ కలిపి దాంట్లో చేసి రెడీ చేసి పిడకలు కొట్టేవారు గోడకి. సో మన ట్రెడిషన్ అనమాట ఇది. మన ట్రెడిషన్ ఒకప్పుడు ఎలా ఉండేది ఏంటనేది. కానీ మనిషి ఏం చేసేవాడు? వెళ్ళి పొలాల్లోకి వెళ్ళి తోటలోకి వెళ్ళి పొలాల్లో ఎండిపోయిన పొలాలు కొట్టుకొచ్చేవాడు బట్టలు గట్టబట్టి. అంటే తిను సాయిబాబా భక్తురాలు అనమాట. సో స్పెషల్ తనకి బాగా భక్తురాలు. సో నేను సినిమాలో చూసాను, బాగా గుర్తు సాయిబాబా సినిమా. ఆయన బాబాని స్మరిస్తూ బాబా పాటలు పాడుకుంటూ బాబా ధ్యానంలో ఇంకా మట్టి తొక్కుకుంటూ ఉంటాడనమాట. ఆ టైంలో ఆ బాబు ఆడుకుంటూ ఇలా వస్తే అప్పుడు ఆ బాబుని కూడా ఆ మట్టిలో వేసి తొక్కేస్తాడు. వాళ్ళు ఇంకా చూసుకోరు అసలు. సో తర్వాత చూసుకున్నాక వాళ్ళు బాగా బాధపడితే బాబా వచ్చి కాపాడి ఆ బాబుని తిరిగి ఇస్తాడనమాట. చూసారా పల్లీలు అమ్ముకుంటూ ఆయన ఎలా పడుకున్నాడో? ఒకప్పుడు పల్లీలు ఇలా లింగి పంచి కట్టుకుని తలపాకు పట్టుకుని పల్లీలు అమ్మేవాళ్ళు. చూసారా ఇక్కడ డోలక్క, డప్పు ఇవన్నీ చూసారా? ఒకప్పుడు 64 కళలు ఉండేవి. ఆ కళలు ఇప్పుడు అన్నీ లేవండి, చాలా మట్టిగా అంతరించిపోయినాయి. సో అది ఇక్కడ రీప్రజెంటేషన్ అవుతుంది. సో అద్భుతంగా ఉంది కదా ఇది. బాబాని పల్లకిలో తీసుకొస్తున్నారు అనుకుంటా. సాయిబాబా పల్లకిలో ఊరేగింపు ఇది. అప్పట్లో సాయిబాబా ఎలా ఊరేగేవాడు? పల్లకిలో భజన చేసుకుంటూ, డప్పులు కట్టుకుంటూ, తాళాలు వేసుకుంటూ. సో అప్పుడు మన ట్రెడిషనల్ ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు భక్తులు ఉండేవాడు సాయిబాబా. సో సాయిబాబా భక్తులు మనం అయితే శ్రీకృష్ణుడు భక్తుడు, సాయిబాబా శ్రీకృష్ణుడు భక్తుడు అనమాట. సాయిబాబా ఫుడ్ ఏంటో తెలుసా? ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటన చేసేవాడు. భిక్షాటన చేసి బ్రతికేవాడు ఆయన. సో ఆయన అక్కడున్న ప్రజలకు ఏ రోగం వచ్చినా ఏదొచ్చినా ఆ భిక్షాటన చేయటం వల్ల అక్కడ రోగాలు నయమయ్యాయి అన్నమాట. చూసారా ఈ గంపలు ఎలా ఉన్నాయో? అప్పట్లో ఇలానే ఉండేటివి, వీటితోనే పనంతా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు లేవు, ఇవి అంతరించిపోయాయి. అప్పట్లో బార్బర్ ఇంటికి వచ్చే హెయిర్ కట్ చేసేవారు అనమాట. ఇప్పుడు అలా లేదు. సో ఇది ద్వారకామయ్య అంటారు. బాబా గారు స్వయంగా తన చేతులతోనే ఫుడ్ వండేసి వాళ్ళందరికీ వడ్డిస్తున్నారనమాట. ఇక్కడ ఒక రాగి పాత్ర కూడా ఉంటుంది, దాంట్లోనే బాబా ఫుడ్ వండేవాళ్ళు. అండ్ వేడి ఉడుకుతున్న అన్నంలోనే చేయబెట్టి కలిపేవారు అనమాట. చూసారా గాయస్? ఒకప్పుడు తక్కిడి అంటారు దీన్ని. తక్కిడితోటే బంగారం కానీ, బియ్యం కానీ, రైస్ కానీ ఏదైనా తక్కిడితోటే కొలిసేవాళ్ళు. సో ఒకప్పుడు ఈ చూసారా ఇక్కడ తగువ ఎలా చెప్తారు? పెద్ద మనిషి ఎక్కడ కూర్చున్నాడో. సో ఒక ఆర్గ్యుమెంట్ని సాల్వ్ చేయాలంటే ఇలా ఉండేది అనమాట ప్రాసెస్ అంతా. ఏదైనా గొడవ అయితే ఆ గొడవని ఇలా సాల్వ్ చేసేవారు అనమాట. చెప్పులు కుట్టేవాడు ఎలా ఉండేవాడు? ఒకప్పుడు ఇలా కుట్టేవారు అనమాట. చెప్పులు కుట్టడం అనేది ఈ పద్ధతులు ఉండేది. ఐరన్ కాల్చేవాళ్ళు అప్పట్లో ఇలా. బాబు నేను చెప్పిన కదా స్టోరీ ఇందాక, అదే నిప్పు పట్టుకుంటే బాబా ఇట్లా చేతులు ఇట్లా బాబుని కాపాడుతాడు కదా. అప్పట్లో కుష్ఠరోగం అని ఒక వ్యాధి ఉండేదండి. ఆ వ్యాధిని నివారించేవాడు సాయిబాబా. చాలా మంది జీవితాన్ని బాగు చేసి ఆ కుష్ఠరోగాన్ని తగ్గించి ఎంతో మందికి మంచి జీవితాన్ని ఇచ్చాడు అనమాట సాయిబాబా. హిందూ ముస్లిం బాయ్ అంటారు కదా. సో ఇక్కడ చూసారా? హిందూ ముస్లిం ఒకటే, మనిషి అనేవాడు ఒకటే అని సాయిబాబా ఎప్పుడో చెప్పాడు మనకి. ఒక రోజు అనుకోకుండా సాయిబాబా తన శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడ ఉన్న భక్తులందరూ షిరిడీలో ఎంతో మంది బాధతో సాయిబాబా లేడని గోరున ఏడ్చారండి చాలా మంది. చీకటి అంతాకారంలో ఉన్నప్పుడు 3 రోజుల తర్వాత సాయిబాబా మళ్ళీ ఆత్మ తన శరీరంలోకి వచ్చి మళ్ళీ బ్రతికాడు. నిగ్రహాంతికి గురయ్యారు. సో సాయిబాబా శక్తి, సాయిబాబా భక్తి అటువంటిది. సాయిబాబా ఎవరో కాదు, మరో శ్రీకృష్ణ పరమాత్మ. చూసారా? ఒకప్పుడు విద్యా విధానం ఎలా ఉండేదండి? గురువులు ఎలా ఉండేవాళ్ళు? సో ఇంత అద్భుతంగా విద్యా విధానం ఉండేదండి. సో ఇప్పుడు మనం ఇక్కడ విద్యార్థులు చూస్తే వస్త్రములు ఈ విధముగా ఉండేవి. ఒకప్పుడు వంకాయలు, బెండకాయలు, బీరకాయలు ఎలా అమ్మేవాళ్ళు, ఆ విధానం ఏంటి, వాటిని తీసుకొచ్చే విధానం, ఆ బొట్టలు చూసారు ఎలా ఉన్నాయో? ఓల్డ్ ఈజ్ గోల్డ్. గాజులు ఎలా చేసేవాళ్ళు అంటే గాజులు వేయడానికి సెపరేట్ గా ఒక విలేజ్ లో ఒక ఆమె ఉండేది. సో గాజులు వేయించుకునేవారు ఆమె తోటి. అది బంగారం చేయడము, రిపేర్లు ఎలా చేసేవాళ్ళు? కముసలోళ్ళు అంటారు వాళ్ళని. కముసలోళ్ళు అవి కొంచెం వేటితోటే ఇస్తారు కదా, రాగి బిందులు, ఇతర బిందులు.
మేము సాయి హెరిటేజ్కి వచ్చాం కదా, సడన్ గా చూస్తే ఇక్కడ మ్యాజిక్ చేస్తున్నాడు ఒక అతను, చాలా అద్భుతంగా చేస్తున్నాడు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ చూసారు, ఆ బాబుని పిలిచాడు, ఆ బాబు భయపడుతూ దగ్గరికి వెళ్ళాడు ఏం చేస్తాడని. కానీ మ్యాజిక్ చాలా అద్భుతంగా చేశాడు, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సాయి హెరిటేజ్ విలేజ్కి వెళ్ళాము, అక్కడ అంతా ఎంజాయ్ చేసాము ఇప్పుడు వరకు. చాలా సాహసాలు వేసాడు మా నాన్న. అండ్ ఇప్పుడు ఏంటంటే నాన్న అకామిడేషన్కి వెళ్ళాలి, కానీ రూట్ మర్చిపోయారు అనమాట అందరూ. సో నేనే తీసుకెళ్ళాలి. మార్నింగ్, జై సాయిరామ్. సో మేము ఇది సెకండ్ డే అండి, షిరిడీలో ఉన్నాం, సెకండ్ డే ఇది. సో మేము నిన్న వచ్చాం కానీ గుడికి వెళ్ళలేదు, ఎందుకంటే ఈ రోజు గురువారం కదా, సాయిబాబా స్పెషల్ అని చెప్పేసి ఈ రోజు వెళ్దామని చెప్పేసి అందరూ రెడీ అయిపోయాం. సో 5:30 అవుతుంది టైము, ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాం. ఇప్పుడు సాయిబాబా టెంపుల్కి వెళ్ళిపోతున్నాం, ఈ రోజు స్పెషల్ కాబట్టి. అందరూ ఫ్యామిలీ అంతా రెడీ అయిపోయామండి. ఇప్పుడు వెళ్తున్నాం గుడికి, రెడీ అవుతున్నాం. వచ్చాక మళ్ళీ చెప్తాం, మీకు గుడి దగ్గర వెళ్ళాక తీస్తాం, ఓకేనా? రెడీ అయిపోయింది, బాగా రెడీ అయిపోయింది. ఇప్పటికి సీరియస్ సాయిబాబా టెంపుల్కి వెళ్ళిపోవాలంటే టైం అయిపోతుంది. మార్నింగ్ మళ్ళీ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అసలు గురువారం కాదు, చాలా క్రౌడ్ ఉంది. సో అందుకని బాయ్ గైస్. సాయిబాబా టెంపుల్కి వచ్చామండి ఇప్పుడే. సో సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్నాము, టెంపుల్ పక్కనే ఉన్నాం. ఇప్పుడు ఆటో దిగాము. సో మిస్గైడ్ చేస్తారు మనీ కోసం. సో మేము అవన్నీ నమ్మకుండా జాగ్రత్తగా ముందే వీడియోలు అంటే చూసి కానీ వాళ్ళు అమ్ముతారు బయట. లైన్కి వెళ్తున్నాము. మన వాళ్ళు చెప్పులు పెట్టండి, పూలు కొనండి అని చెప్పి తీస్తున్నారు, బలం పెడుతున్నారు. తక్కువ పిచ్చి ఫోన్స్ లాక్ చేయొచ్చు, లాకర్ అనమాట కెమెరా ఫోన్ అండ్ ఫ్రీ షూస్ ఉంటుంది. బయట ఎక్కడ పెట్టకండి, చాలా చెప్తారు ఫ్రీ అంటారు, అది అంటారు, నమ్మద్దండి. ఫ్రీ. ఇప్పుడు లోపలికి పూలు అలవలేకపోయి చాలా మంది పూలు అమ్ముతున్నారు. సరికి అంకుల్ భయపడ్డాడు. హారిక, అనిత వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. సో వీళ్ళిద్దరి కోసం ఒక లైక్ కొట్టండి, అక్క కోసం, చెల్లి కోసం. అందరూ బొట్టు పెట్టుకున్నాం ఇప్పుడే. జై సాయిబాబా. ఇప్పుడు ఓం సాయిరామ్. ఇప్పుడు ఏటీఎంకి వెళ్ళాను, ఒక 1000 రూపీస్ క్యాష్ తీసుకోండి, రావట్లేదు. మీరు వచ్చే ముందు ఎప్పుడైనా వస్తే ఇంకా క్యాష్ మెయింటైన్ చేయండి, మేము 5,000 మెయింటైన్ మినిమం క్యాష్ పాకెట్లో ఉంటే మంచిదండి, అవి ఖర్చు పెట్టుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ ఏటీఎం దొరకపోవచ్చు, ప్రాబ్లం ఉంటుంది. మరి అవి ఇక్కడ ఏటీఎం నమ్ముతాడు, వాడి పాకెట్లో నమ్ముతాడు. బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు. సాయి శరణం బాబా శరణ శరణం, సాయి శరణం గంగాయమున సంగమ సంధానం, ఏ క్షేత్రమైన తీర్థం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మేము ఫోన్ ని లాకర్ లో పెట్టేస్తాం అనమాట. ఫోన్ లోపలికి అలా ఉండదు. సో ఇప్పుడైతే మేము ఫోన్ లాకర్ లో పెట్టడానికి వెళ్తున్నాం అనమాట. ఫ్రీ లాకర్ ఉంటుంది. ఏం చెప్పాలి? ఏదో సాయిబాబా గురించి చెప్పు. కొట్టేసి పెట్టుకున్నాము ఇక్కడ. సాయిబాబా ఇప్పుడు షిరిడి దర్శనం చేయబోతుంది, ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా ఏం ఫీల్ అవుతుంది? హ్యాపీగా ఉంది, కాకపోతే కొంచెం టెన్షన్ గా ఉంది, తొందరగా అవుతుందా లేదా దర్శనము అని. ఈ రోజు అసలే గురువారం కాబట్టి కొంచెం క్రౌడ్ గా బాగానే ఎక్కువ ఉన్నారు. సో అలా చూసి ఇప్పుడు టైం వచ్చి 6:30 అయింది, కానీ మేము 5కే రావాలనుకున్నాం. 6:30కే కదా, 6:30కి దర్శనం స్టార్ట్ అయ్యేది 6:30కి, మార్నింగ్ 6:30కి. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్ని రాసుకుని లాకర్ లో పెట్టేస్తాం. లాకర్ లో పెట్టేసేసి దర్శనం అంతా అయిపోయిన తర్వాత తీస్తాం. అది పేరు మొబైల్ 5. సో మేము ఎక్కువ చదువుకున్నామండి, అందుకని కన్ఫ్యూజ్ అవుతుంటాం. 5 రూపీస్ ఈచ్ మొబైల్, 5 రూపీస్. సో 5 రూపీస్ ఈజ్ ఇంపార్టెంట్, చాలా సేఫ్గా ఉంటుంది. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా వెళ్ళాలి కాబట్టి మొబైల్ ఇక్కడ పెట్టాలి. ఇంటికి వచ్చామండి. సో తిరిగి పొద్దున్న 6 o'clock వెళ్ళాం. సో ఇప్పుడు 12 అవుతుంది టైము. ఇప్పుడే దర్శనం అయి బయటకు వచ్చాం. కూర్చున్నాం బస్సులో. సో ఈ బస్సు చూసారా, వీళ్ళందరూ ఎక్కేశారు. ఫుడ్ తినడానికి వెళ్తున్నాం. ఇదే ప్రసాదం షిరిడి సాయిబాబా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ టోకెన్ తీసుకొని. చూసారా ఎంత బిగ్ హాల్ ఉందో, సాయిబాబా ట్రస్ట్ ఇది, భోజనాల ట్రస్ట్. చాలా పెద్దదన్నమాట భోజనాల హాల్. చూసారా ఎంత పెద్దగా ఉందో. మార్నింగ్ 4:30కి లేసాం, రెడీ అయ్యి 6 కల్లా టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్లో ఆ క్యూలో మినిమం 4 hours వెయిట్ చేసాం. బాబా దర్శనం అద్భుతంగా జరిగింది. దీని తర్వాత
బాబా దర్శనం చేసుకున్న వాళ్ళకి ఫ్రీ భోజనం ప్రసాదం టికెట్ ఇస్తారు. అక్కడ నుంచి బస్సు ఉంటుంది, ఫ్రీ బస్సు నుంచి మేము ఆ భోజనం ప్రసాదం వాళ్ళకి వెళ్ళి అక్కడ భోజనం చేసి కొన్ని వందల మంది కొన్ని వేల మంది వచ్చారు. అక్కడ నుంచి మళ్ళీ మధ్యాహ్నం వచ్చాం, ఎండ పీక్స్ లో ఉంది. శ్రీ సాయిబాబా టెంపుల్ చూడడానికి మనం వెళ్తున్నాం అన్నమాట. శ్రీ సాయిబాబా టెంపుల్ అమౌంట్ ఏమి ఉండదు, ఫ్రీయే. అలాగే ఇంకా లక్ష్మీబాయి పటేల్ది టెంపుల్ లాగా ఉంటుంది, చిన్నది షాప్. రూమ్స్ కూడా చాలా లో కాస్ట్, ఫుడ్ ఫ్రీ అయితే ఉంటది, ప్రసాదం ఇక్కడ. మార్నింగ్ 7:30 నుంచి నైట్ 9. సో అంకుల్ ఆంటీ గారు మాతో పాటు వచ్చారు ట్రైన్. సో మాతో పాటు వచ్చారు. చాలా అసలు బాబా భక్తులు వీళ్ళు చాలా. మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఏమున్నాయి అన్ని 2 రోజుల్లో చుట్టేశారు. ఐ లవ్ సాయిబాబా, వీ లవ్ సాయిబాబా, ఎవ్రీబడి లవ్ సాయిబాబా. పావ్ బజ్జీ తినబోతున్నప్పుడు ఇక్కడ మహారాష్ట్రలో కానీ ముంబైలో కానీ పావ్ బజ్జీ చాలా ఫేమస్. అసలు టేస్ట్ చూద్దామని చెప్పేసి ఇక్కడ ఆగాము. సో పావ్ బజ్జీ ఇక్కడ తయారు చేస్తున్నారు. సో హారిక అండ్ హారిక కూర్చున్నారు. సో పావ్ బజ్జీ తినడానికి పావ్ బజ్జీ ఇది నేను ఇక్కడ ఉన్నాం. సో టోటల్ గా రెడీ అయిపోయింది పావ్ బజ్జీ. సరే ఎలా ఉందో పావ్ బజ్జీ చూస్తూనే నోరు ఊరిపోతుంది. ఇంక తింటే ఎంత టేస్టీగా ఉంటుందో చూడాలి. సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. బాగుంది ఫ్రెండ్స్. తెలంగాణ నుంచి వచ్చి మహారాష్ట్రలో పావ్ బజ్జీ తింటున్నాం. ఇందాక పావ్ బజ్జీ అయిపోయింది, ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటున్నాం. సో ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం బాగా. సో ఐస్ క్రీమ్ తింటున్నారు. ఇప్పుడు లక్ష్మీబాయి టెంపుల్. లక్ష్మీబాయి సాయిబాబా 9 కాయిన్స్ ఇచ్చాడు. నివాస్ అంట, లక్ష్మీబాయి సాయి నివాస్ షిరిడీలో. సో ఫ్రెండ్స్ మనం అయితే వచ్చేసాం లక్ష్మీబాయి షిరిడీ టెంపుల్కి. చాలా చిన్నగా ఉంది అండ్ చాలా లోపల కూడా ఉంది. మీరు వచ్చేటప్పుడు బెటర్ ఎవరైనా దారిలో కనుక్కుంటూ రాండి. సో అప్పుడు మీకు ఈజీ అవుద్ది. 9 కాయిన్స్. సాయిబాబా లక్ష్మీబాయికి 9 కాయిన్స్ 9 కాయిన్స్ ఇచ్చాడంట. అన్ని సాయిబాబాకి డివోట్స్ అంతా ఇక్కడే స్టార్ట్ అయింది. సో ఇది ఇల్లు లక్ష్మీబాయి ఇల్లు అండి. ఇది తన నివసించిన ఇల్లు. ఇది మొత్తం షాపింగ్ అండి షిరిడీలో. మనకి ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఆల్ షాపింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సాయిబాబా షిరిడీ ఒక జాతర. ఒక మన ఊర్లో జాతర జరిగితే ఎలా ఉంటుంది, ఎవ్రీడే జాతర ఇక్కడ, ఎవ్రీడే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ద్వారకామాయిలో ఉన్నాం అనమాట. ద్వారకామాయిలో దీన్ని దునియా అని అంటారు. ఇక్కడ ఏంటంటే 100 years బ్యాక్ బాబా వెళ్ళి ఇప్పటికీ వెళ్తున్నారు అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ ఎందుకు చూస్తున్నారంటే ఇక్కడ పల్లకి వస్తుందంట. అంటే ఈరోజు గురువారం అనమాట. సో బాబా పల్లకిలో బయటకి ఊరేగించడం అని అంటారు కదా, అలా ఉంది. సో అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. 100 years బ్యాక్ సాయిబాబా తన చేతితో వెలిగించాడు. 100 years అయినా అది ఆరకుండా ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది అనమాట. సో అది చాలా గొప్ప విషయం. ఈ జనాలు కానీ చూస్తుంటే చాలా థ్రిల్లింగ్ ఉందండి. ఈవినింగ్ టైం చాలా హ్యాపీగా ఉంది. సో మీరు షిరిడీ వచ్చారంటే సాయిబాబా మొత్తం ఈ షిరిడీ మొత్తం తిరిగి ప్రతి గల్లీ ప్రతి స్ట్రీట్ మీరు చూడాలి. అంత హ్యాపీనెస్ ఉంటుంది అది చూస్తాను. లక్ష్మణుడు ఎంత. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము షాపింగ్ చేసామన్నమాట. సో ఇక్కడ చూస్తే మీరు బాబా కిచెన్ దగ్గర బాబా కిచెన్ అనమాట. 4 మా ఫ్రెండ్స్ కి అని నాకు అని వాళ్ళకి సీజన్ నుంచి ఇట్లా గిఫ్ట్ లాగా ఇద్దామని చెప్పి తీసుకున్నా. ఇది తన ఫ్రెండ్స్ కి గిఫ్ట్ ఇద్దామని తీసుకుంటే గిఫ్ట్ ఇచ్చాడు. ఇదేమో ఆరిక సెలెక్ట్ చేసింది. ఈ స్పెట్స్ బాగున్నాయి. ఇదేమో అనిత 2 స్పెట్స్ కొనుక్కున్నాం. అండ్ అలాగే చేతులు వేస్తున్నారు సో ఇక్కడ ఆల్ ఛత్రపతి శివాజీ, బుద్ధు అండ్ సాయిబాబా ఆల్ బొమ్మలు ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో ఐషు ఇక చూడండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా నడుస్తున్నారో. వెళ్ళిపోతున్నారు మమ్మల్ని అందరిని వదిలేసి. బెస్ట్ ఫ్రెండ్స్ కలిసారంటే మమ్మల్ని మర్చిపోతున్నారు. ఇప్పుడే డిన్నర్ అయిపోయిందండి, చేసాము పైన చేసేసి ఇక్కడ గార్డెన్ లో కూర్చున్నాం. ప్రశాంతంగా గాలి చల్లగా గాలి వేస్తుంది. సమ్మర్ కదా, తిరిగి వచ్చి అలసిపోయాము. భోజనం చేసి ఇక్కడ కూర్చుంటే చూడు వేరే వాళ్ళు కూర్చున్నారండి. చాలా 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 బాగుంది. 1 crore పెట్టినా కానీ ఇలాంటి వాతావరణం ఇలాంటి గాలి దొరకదండి. అంత బాగుంది. చాలా 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 బాగుంది. షిరిడీ అనేది ఒక మంచి ప్లేస్. మీకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా,
ఆ టైంలో మీరు రావచ్చు. వాటర్ గా మంచి కూల్ గా మంచిగా ఉన్నాయి. వాటర్ కూడా చాలా బాగున్నాయండి. మనం అసలు వాటర్ కొనుక్కోవాల్సిన లేదు. వాటర్ తాగినా మంచిగా వాటర్ చాలా టేస్టీగా ఉన్నాయి, నేచురల్ గా ఉన్నాయి. ఎప్పుడు ఆల్వేస్ కూల్ ఉంటుంది వాటర్ కూడా. అంటే ప్రతి అలా ఉండడం వల్ల ఎక్కువ వాటర్ రావట్లేదు. ప్రతి ఎక్కడికి వెళ్ళినా నీట్ అండ్ క్లీన్ గా ఉందండి. చాలా మెయింటెనెన్స్ సూపర్ గా ఉంది. చాలా మెయింటెనెన్స్ ఎక్కడైనా సరే, రోడ్డు మీదకి వెళ్ళినా సో ఫ్రెండ్స్